హాయ్, గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరికి భోగి శుభాకాంక్షలు. చెప్పండి మీరు. మేమైతే ఇప్పుడు ఊరికైతే వెళ్తున్నామండి. ఎక్కడికి ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక చెప్తాను అనమాట. ఓకేనా, బాయ్. మా ఊరి ఆంజనేయ స్వామి అండి. అందరూ దండం పెట్టేసుకోండి. దండం పెట్టి మృత్యు భయం అన్నిట్లో వేలు పెడతాం మనం. మాకు అన్ని వచ్చు. మనం అన్నిట్లో ఒక వేలు పెట్టాం. మామూలుగా ఉండదు. ఈ రోడ్ ఎందుకులే అమ్మా, అక్కడి వరకే చూసిందే రోడ్డు చూసి. ఇవి ఎక్కడ తీసే చూడు. ఏం వస్తలేదు. ఇంకా ఉంటాయా తోటలవి? అదే సాంగ్ మాప్ చేసుకున్నారు కదా పిల్లకాళ్ళు. ట్రాక్టర్ మొత్తం పోదు. అదేంటి ఆకులు. నేను ఇవి ఇస్త్రాకులు కుడతారు కాదు అనుకుంటున్నా. ఏరియాలో పెద్ద గ్రామం పుట్టాయగూడెం. ఒకప్పుడు నక్రేజానికి అడ్డ, ఇప్పుడు బిడ్డ. లేదా నక్రేజం లేదు. ముందుగానే ఇది కాదు హాట్స్పాట్. మూవీస్ కూడా ఇక్కడ తీసేవాళ్ళు అనమాట. నక్సలైట్స్ మూవీస్ ఉంటే ఇక్కడ బుట్టాయిగూడెంలో తీసేవాళ్ళు. ఏజెన్సీకి పెద్ద పేరు బుట్టాయిగూడెం అనమాట. మేము రాజమండ్రి వెళ్ళాలి అనుకుంటే మేము మా ఊరు నుంచి బుట్టాయిగూడెం మీద నుంచి పట్టుసీమ మీదుగా రాజమండ్రి అయితే వెళ్తున్నామండి. ఈ బుట్టాయిగూడెం ఏంటంటే మూవీస్ కూడా తీసేవాళ్ళంట. ఏజెన్సీ సినిమా తీసేవాళ్ళు. జల్సా మూవీ జల్సా మూవీ బుట్టాయిగూడెంలో తీసారు. అంతేనా? అదే పవన్ కళ్యాణ్ది. అవునా? ఇక్కడ తీసారు. ఇది ఇక్కడ నుంచి పట్టుసీమ కూడా ఈ రూట్ లోనే ఉంది. కన్నాపురం మంచిగా పట్టుసీమ వెళ్ళేదాన్ని. పుట్టాయగూడెం కన్నాపురం మీదుగా పట్టుసీమ వెళ్ళేదారి. మీరు పట్టుసీమ కూడా చూస్తారనమాట నాతో పాటు. మలుపులు చూడండి ఎలా ఉన్నాయో. ఏజెన్సీ ఏరియా. సొరంగం లాగా ఉంది.
చూస్తే సొరంగలాగా ఉంది కదా, అడవిలోకి వెళ్తున్నట్టుంది. పెద్ద ఊరుగానే ఉంది. తోటపూడి పెద్దే. దొండపూడి, పట్టుసీమ వెళ్లే దారిలో దొండపూడి అంట. బుట్టాయిగూడెం, కర్ణాపురం, దొండపూడి. ఎంత ఉంది ఇంకా? ఊరు పెద్దగానే ఉంది, అడవి మీద మంచిగా. పట్టు సిమ్ అదేనా? పట్టు సిమ్ అని చెప్పి పట్టు సిమ్ కోడి పందాలు అండి. కోడి పందాలు అయితే బాగా జరుగుతున్నాయి. పట్టు సిమ్ ఇక్కడ చూడు, అద్దాలు ఎట్లా కట్టారు. టెంపుల్ అయి ఉంటుంది. సంక్రాంతి అంటేనే కోడి పందాలు. సంక్రాంతి అంటేనే కోడి పందాలు. తాళపూడి పట్టిసీమ వేరు, ఇది పట్టిసీమ కాదు. ఇంకేది అది? ఓ ఈ హైవేకి వచ్చారు. ఎన్హెచ్ అంటున్నాడు ఈడు. మరి అది గుడి, అదిగో అదేం గుడి? ఇల్లు చెట్ల మీద. ఇప్పుడు రాజమండ్రి పట్టారు. ఇక్కడే చూడండి, వెనక్కి చూపిస్తుంది బ్రో. ఇక్కడ చాలా సినిమాలు తీస్తారంటే ఈ అరుగుల మీద. సినిమాలు చూస్తే కానీ పోలవరం మండలం ఇది. కొంచెంసేపు ఆఫ్ చేయండి. కొవ్వూరు వచ్చేసామండి. కొవ్వూరు నీకోసమే అనిల్ తీసేది. నువ్వు బుల్లెట్ అయితే ఇవ్వవు కదా, అందుకే మేమే వచ్చాం. నీ బుల్లెట్ తీసుకెళ్తానికి కొవ్వూరు. పట్టుసీమ మీద నుంచి వచ్చాం కదా రాజమండ్రి. పట్టుసీమ మీద నుంచి ఇటు కొవ్వూరు, రాజమండ్రి. బ్రిడ్జి వస్తుంది ఏమంటా లేదు మరి. అదే అది ఇద్దాం. కొవ్వూరు కొవ్వూరులో ఇక్కడ అటు ఇంకొంచెం ఇక్కడ సినిమాలు తీస్తారండి. ఇక్కడ ఈ చెరువు గోదావరి గట్టు దగ్గర ఇక్కడ సినిమాలు అయితే తీస్తారు. ఇక్కడ కూడా సినిమాలు తీస్తారండి. సత్య అనిల్, మీ ఊరైతే వచ్చేసాను తెలుసా? మీరు నమ్మలేదుగా, వచ్చాను. సత్య అనిల్ చూసుకోండి మీకోసం వీడియో.
బాగుంటాయి పవన్ ఇక్కడ. ఇక్కడ అన్ని సినిమా షూటింగ్లు జరిగే ప్లేసేనండి. శ్రీకృష్ణ చైతన్య స్నానం చేసే గట్టు అండి, గోదావరి గట్టు. స్నానాలు వస్తారు చేయడానికి వస్తారు కదా పుష్కరాలు అనుకుంటే ఇది. నాకు కనపడలే. గోదాన క్షేత్రం అంటే గోష్పాద క్షేత్రం. ఇదంతా కొవ్వూరులోని టూరిస్ట్ బస్ తీసుకుని వచ్చారుగా. బాగుంది. గోష్పాద క్షేత్రం ఇదంతా. నేను లోపలికైతే వెళ్ళట్లేదండి, టైం అయిపోయింది. రాజమండ్రి బ్రిడ్జి వస్తుంది. అవునా? అందుకు తెలియదు. గోదావరి చూడండి, రాజమండ్రి మొత్తం కనపడుతుంది. గోదావరి తల్లి. 15 minutes చూపిస్తుంది. 7 kilometers. ధవళేశ్వరం పెట్టాం, మళ్ళీ ఇంటికి పెట్టాం. నేను రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాం అట్ట నువ్వు చెప్తుంది. డైరెక్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాం. అవును. వెళ్ళామంటే వెళ్ళినట్టుగా అదే నీకు తెలుసు తెలుసు. రోడ్డు బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది, కాకపోతే సింగిల్ రోడ్డే. లాస్ట్ నేను ఫోన్లో డిస్కౌంట్కి వెళ్దామంటే ఎవడో మర్డర్ చేసి గుర్తున్నాను. అదే సోమవారం ఏం సెంటర్ ఇది? కోటిపల్లి బస్ స్టాండ్. కోటిపల్లి బస్ స్టాండ్. కోటిపల్లి బస్ స్టాండ్ అంటండి ఇది. ఇదేంటి ఇదే కదా, ఇక్కడే వచ్చి ఎక్కే వాళ్ళం కావచ్చు. బస్ ఇక్కడే ఎక్కేవాళ్ళం, కోటిపల్లి బస్ స్టాండ్. ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. భోజనాలు చేస్తున్నారు, చాలా వెరైటీస్ చేసేస్తుంది అనమాట. ఆడపడుచు భోజనాలు చేస్తున్నారు.